అబ్బా ఏమైంది గింతసేపు బానే ఆకలే సత్తానా తిన్నాడు. అయ్యో ఆగలేవు బానే ఎగిట్లా పడతాను బయట ఎత్తిపోయినట్టు. గుడి ముంగడ బుచ్చగా కూర్చుని అప్పగించాలి ఆకలే సత్తానా తిందై ఎత్తానా కదా ఏమో ఎత్తిపోయినట్లు ఏమడితే వాగు. ఎత్తిపోడు కాదే నాకు బయట మస్తు పని ఉంది. పనుందా? పైసలు వచ్చే పనేనా? కాదు కంకర్రాలు వచ్చే పని. తేతే అవే తిని బతుకుదాం. నువ్వు అవే తిని బతికే నాకు మాత్రం బువ్వై బాగా ఆకలి అవుతుంది. ఈ మాటలకేం తక్కువ లేదు. ఇదేంటే పప్పు నీళ్ళు పోసినావు కోడిగుడ్లు అంటలేదా? అనలేదు. ఎందుకు అనలేదే? దేవుడు దేవుడు దేవుడా? అయినా ఇలా సోమవారం కాదు నీకు ఒక్క పొద్దు కూడా లేదు కానీ మరే ఇది వారం ఒక్క పొద్దు కాదు నెల ఒక్క పొద్దు. అలాగా నెల ఒక్క పొద్దు అంటే అంటే సట్టి ఒక పొద్దు అన్నట్టు. సత్య సత్య అంటే ఏంటిది? ఈ సట్టిలా మనం నెల రోజులు ఒక్క పొద్దున్నాం అనుకో మన పానాలు మంచిగా ఉంటాయి. అట్నే నెల రోజులు పానం మంచిగా ఉండడేమో గాని ముక్కలు గుంజకపోతే నా మనసు రందితోడు తత్తదే. నీ నోట్ల మన్ను వయ్యా గట్లాంటవేంది బావా మనం మంచిగా ఉంటామాట. అలాగా మందు తాగని ఆ మంచిగా ఉండేందుకు బీరు తాగని ఆ బతికేందుకే అన్నం మెతుకుదానా? నీ బతుకెప్పుడు తాగుడు కౌసు తినుడేనా? ఈ పప్పుతో తింటే సత్తవా నువ్వు? అవునే నేను పప్పు తింటే చచ్చిపోతా. నన్ను డాక్టరు పప్పు తినకన్నాడు నీళ్ళు తాగన్నాడు. మరి ఏం తినమన్నాడు ఏం తాగమన్నాడు? ఇగో ఆకలైనప్పుడు కౌసు తినమన్నాడు, దూపైనప్పుడు మందు తాగమన్నాడే. నీ రత్కోర్ మొక్కల చెప్పు. అట్లనా? ఏ మందు? పురుగుల మందా? కాదే ఎర్ర కోటర మందు తాగమన్నాడు. ఇవన్నీ నీకు ఏ డాక్టర్ చెప్పిండో? ఎండి డాక్టర్ చెప్పిండే. ఆడెవడో ఇట్లా కూడా చెప్తాడా? ఓ పోరి ఆవిడాకు. ఎందుకు? ఎందుకంటే అది నేనే. ఓ మస్తు చెప్పినావు గాని ఈ సెట్ అయిపోయాక ఈ పప్పు నీళ్ళే చక్కగా మూసుకొని తిను. కడుపు మార్చుకోనైనా ఉంటా గాని ఈ పప్పుతో మాత్రం తిననే. ఏంది తినవా? తినకుండా ఇడికే వీకు పీక్తానే పీక్తా కానీ మళ్ళీ వచ్చేసరికి నువ్వు చికెన్ అనేదనుకో నీ సంగతే చెప్తా. పో నేనైతండా నువ్వు బయట గిట్ట కౌసు తిన్నట్టు మందు తాగినట్టు తెలిసిందనుకో నువ్వు ఇంటికి వచ్చినాక నీ ఈ పంత సాపి ఎత్తా. నువ్వే నా ఈ సాపి చేసేది రింగ్ లేని కదా అంత మాట నువ్వు చూస్తేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా. చికెన్ దమ్ బిర్యానీ చేయాలంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూసి ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా ఫిదా అయిపోతారు. మరి ఆలస్యం చేయకుండా ఇంట్లోనే ఈ స్పెషల్ టేస్టీ చికెన్ బిర్యానీని ఎలా చేయాలో ఆ తయారీ ప్రాసెస్ ని ఇప్పుడు చూసేద్దాం. పరమేశు ఆగు జున్ను ఆకలి బాగా అవుతుంది. ఆకలి బాగా అయితే ఎవరన్నా అన్నం నేను బేవులు తిత్తారు. నువ్వేంద్ర ఫోన్ లో వీడియోలు చూసుకుంటా బేవులు తిత్తన్నావు? అబ్బా కడుపు నిండింది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కడుపు నిండిందా? అసలు ఇంతకు నువ్వు మనిషివేనారా? మనిషిని కాబట్టి నాకు ఇన్ని ఇబ్బందులు జున్ను. అదే కుక్కను నక్కను అయితే నాకు ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయా? మరే ఏందిరా పరమేశు నువ్వు కుక్కవు నక్క అవుడేందిరా? అవిటి లెక్కుంటే మంచిగా రోజు కౌసు తినటోని, ఎందుకంటే అవిటికి సట్టు ఉండదు కదా. ఓహో ఇదారని సమస్య. అయినా నెల రోజులు తినకుంటే ఏమైతుందిరా? నరకమే జున్ను. నాలుకకు ముక్కంటకుంటే నాలుక గుంజుతుంది, కడుపు కాలుతుంది, కడుపులున్న పేగులు చిన్నపోతాయి జున్ను. సరే తరలే. ఇవన్నీ బాధలు భరించకన్నా సప్పుడేక నువ్వు చచ్చిపోరా. మరి లేకపోతే ఏంద్రా నీకు చికెన్ పైన గంత పానం కొట్టుకుంటే మీ అవ్వని మందం కొంచెం వండువాను. అమ్మో మా అమ్మని అండుమని అన్నను అనుకో నన్నే కోసి కారం పెట్టి వండుతుంది. అయ్యో పాపం నీకెంత కష్టం వచ్చిందిరా. మరే అబ్బా జున్ను నాకు ఒక్క 150 రూపాయలు ఇవ్వవా? పోయి బిర్యానీ తినత్తా ప్లీజ్. ఏందిరా 150 రూపాయల? నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అబ్బా ప్లీజ్ జున్ను కట్టాను జున్ను. ఒక్క 150 రూపాయలు జున్ను ప్లీజ్ జున్ను. ఏ లేవురా. అబ్బా నీకు దండం పెడతా జున్ను. ఒక్క 150 రూపాయలు. అబ్బా ప్లీజ్ జున్ను. అరే చికెన్ మీద మటన్ మీద పానం కొట్టుకుంటాను జున్ను. అబ్బా ప్లీజ్ జున్ను. ఒక్క 150 రూపాయలు మళ్ళీ నేను ఇస్తా. అబ్బా ప్లీజ్ జున్ను. ఏ నా దగ్గర పైసలు లేవంటినవారా? కన్ను మా ఇంటికి రా
ఇంట్లో ఇలా కౌసా మటన్ రా, మటన్ ముక్కలు. అబ్బజును నాకు గింత దేశీ తింటా. గింత ఎందుకు రా, మా ఇంటికి రా, తినిపిస్తా నేను. నిజంగా? నిజంగా మొత్తం నేను ఇంత మీతో కూర అంత పాప. అబ్బా ఇవాళ ఏంది మా ఇంట్లోకి వెళ్ళి గుమ గుమ వాసన వస్తుంది. మరే నాకు తెలిసి ఇవాళ నా పెన్లో చికెన్ మటన్ వండినట్టుంది. అబ్బా ఉరికిపోయి తింటా. పొద్దుగా లేతన మళ్ళీ వేనట్టే ఉంది, ఉండనే ఉంది. అబ్బా పూజీ కూర ఉడికిందానే? ఉడికింది బావా. ఇగో బాగా పులుసు పెట్టకే, దగ్గరకే ఫ్రై చేయి. నాకు తెలియదా బావా నువ్వు ఎట్లా అంటుంది తింటావో, దగ్గరికి ఫ్రై చేస్తా. సంబరపడ్డ కాడికి మాసాలు కానీ నువ్వు కూర్చో, నేను తీసుకొస్తా. అబ్బా వాసనకే కడుపు నిండుతాందే. అవునా? ఏవే అగో కూరేటి తీసుకపోతానవే? నువ్వేగా బావా కడుపు నిండింది అన్నావు, అందుకే లోపలికి తీసుకుపోతాన్నా. ఓ మాసాలు గాని ఆకలి అవుతాను అన్నయ్య. అగో ఇదేంది ఆలుగడ్డ ముక్కలు లెక్కున్నాయి. ఆలుగడ్డ ముక్కలు లెక్కుండు కాదు బావా, అది ఆలుగడ్డ కూరనే. మరి మరి మటన్? మటన్ ఎక్కడిది? ఏ నువ్వు జోకులు చేయకే పూజీ, మటన్ ఏడా దాచిపెట్టినావు, తీసుకురాపో. 3 తువ్వల కడిగిట్లా ఏమన్నా దొక్కచ్చినావా ఏంది అంత పిస పిస మాట్లాడుతున్నావు? ఏమో మటన్ చికెన్ అని కలవరి ఇస్తాన్నావు. మరి ఆ గుమ గుమ వాసన ఎక్కడికి వెళ్ళి వచ్చిందే? అయ్యో రామా, ఆ గుమగుమ వాసన ఎవరి ఇంట్లోకి వెళ్ళి వచ్చిందో గానీ నువ్వైతే తిను బావా. ఏ అబ్బా నాకు ఈ ఆలుగడ్డ కూర అద్దే, నేను పోయి చికెన్ తీసుకొస్తావు. ఏంది చికెన్ తెస్తావా? నిన్న చెప్పింది మర్చిపోయినావా? ఏం చెప్పినవే? మనం సట్టిలో బోనాలు తీసుకున్నాం తెలియదా నీకు? చెప్పినావు గాని రేపటి నుండి పడదామే ఒక్క పొద్దు. మనం ఏమైనా చేపలు పట్టబోతాను అనుకుంటున్నావా? రేపు పడదాం ఎల్లుండి పడదాం అనేది అందుకు. ఇది ఒక్క పొద్దు, ఒక్కసారి పట్టినామంటే ఇడవనే ఇడవద్దు, చక్కగా తిను. తినబుద్ధి అయితే రోజు నీసుకౌసు తిన్న పానం ఎట్లా తినబుద్ధి అవుతుంది? తినబుద్ధి కాదు. ఒక్క నెల రోజులు అన్నా కదా పానం. కరెక్టే గాని ముద్ద గొంతు దిగుతలేదే. దిగాలే, ఈ నెల రోజులు తప్పది, తిను చక్కగా. ఏంది ఎవరైనా ఇప్పుడు చేయ కనుక్కుంటారా? నేను తిన్నకి చేయ కనుక్కుంటా కానీ ఫస్ట్ తిన్నాంపా. ఏంద్రా నువ్వు మరి గింత పిచ్చోన్వా? మరి కౌస్ అంటే పానం నాకు. పానం ఎత్తి వదినా ఏంటి ఆలుగడ్డ ముక్కలా? పో పోయి మటన్ ముక్కలు లేపో పో. ఏంది మటన్ ముక్కలా? ఈ సట్టిలో మీరు నీసుకౌసు తింటే మానోయ్. మరి జున్ను మటన్ అని చెప్పింది, జున్ను మటన్ ఏది? ఇదేంద్రా, ఇదే ఆలుగడ్డ మటన్. ఏంది గీదా? ఎట్లా తినాలి జున్ను? చెప్తావు. తిను. ఫీల్ రాదు కదా? ఇంకేంద్రా ఆ ఫోన్ లో వీడియోలు చూసుకుంటా తిను, నీకు అప్పుడే కడుపు నిండుతాయి. ఏడవకు, నాది కూడా గదే పరిస్థితి, తిను. ఎండి అరే ఏమైందిరా ఎండి, ఏమో దీనంగా పోతాన్నావు? దీనంగా ఏడ పోతానా అన్న, నేను రోడ్డు మీద పోతానా. అబ్బా నవ్వే ఓపిక లేదురా, ఇప్పుడే అన్నం తిన్నా. ఏమైందో చెప్పు. బాగా ఆకలి అవుతుందన్న. ఏంది ఆకలి అవుతుందా? సంధ్య అన్నం వండలేదా రా? ఎందుకంటలేదన్న, మాండింది పప్పు నీళ్ళు. ఓహో అదా ముచ్చట. అయితే మా ఇంటి కాడ తినేవుదారా ఆలుగడ్డ కూరతోటి? అబ్బో నా పిల్లవాడిని నా పప్పు నీళ్ళు నా గొంతుకలు పోతే జారుతాయి అన్న. ఇప్పుడు ఆలుగడ్డ కూరతో తిన్నాం అనుకో నా దవడలన్నీ వస్తాయి. అబ్బా అద్దన్న. అబ్బో మరి చికెన్ తింటే దవడలు నొయ్యారా? అంటే అది వేరు ఇది వేరు. అవునా, నాకు ఒకటి అర్థం కాదు,
అసలు ఈ సత్యం కనిపెట్టిరన్నా చికెన్ ముక్కకు మందు చుక్కకు నెల రోజులు దూరం ఉంచుతారు మరే అవునరా నా పెన్లం కూడా నెల రోజులు మందు తినద్దు కౌసు తాగద్దు అన్నది ఏ చిచ్చి మందు తాగద్దని కౌసు తినకు అని మరి నువ్వు ఉంటానా అని ఒక్క పొద్దు నా కళ్ళకు మందు కనబడనంత వరకు ఒక్క పొద్దు ఉంటా ఎప్పుడైతే నా కళ్ళకు మందు కనబడుతుందో ఒక్క పొద్దు ఇడతా మీ మొహాల మంట ఏ గప్పరాకి ఎందుకన్నా ఇప్పుడు ఇడతాంపా అబ్బో అద్దరు మీ వదిన గిట్ట తెలిసిందా అనుకో ఇర్ర మర్ర జోపుద్ది ఏ గట్ట తెలుస్తుంది అన్న మిలా మేనేజ్ చేద్దాం అంతే అంటావారా అయ్యో అంతే అన్న నడు ఏం కాదు కళ్ళు తాగితే సట్టిలా సమ్మగా ఉండదన్న ఉంటది కారా షర్ట్లు ఎవ్వరు తాగరు అందుకే మంచిగా బ్రాండ్ గా తయారు చేస్తారు అంతేనా అంతే ఇంతేనా ఇంకేమైనా తెచ్చుకుందామా ఇప్పటికైతే నాకు మంచిగా ఎక్కింది నయంటే తాగినా జోరు ఎక్కింది ఓసారి ఆపు తాగినా కూడ తాగినా నాకు అసలు ఎక్కది కానీ ఎంతైనా మందే మళ్ళీ అందులో సట్టి మామూలుగా లేదు నన్ను నాలుగైదు నువ్వు ఇద్దేను తావు ఇంకా పోతా ఇట్లా కాదు మంచి చికెన్ పెట్టుకుంది నన్ను వండుతావారా తావన్నా ఇప్పుడు అంటే నాకు అండరాదు గుళ్ళ కూడా పోదామని వండిస్తారు తక్కువ రేటు తీసుకుంటారు ఇప్పుడు అయితే ఫోన్ చేయవాళ్ళ కన్నా తాగినాక తిందాక అన్న తాగే మళ్ళా పోతా అన్నా ఏంది భూమి తిరుగుతుంది అరే భూకంపం వస్తుంది కావచ్చురా పారా పోదాం అమ్మా అన్న నాతో అయితే లేదు నన్ను తీసుకుపోయే రారా అబ్బా అన్న అబ్బో అమ్మా అరే ఏమైందిరా పన్ను ఎక్కువ అయిందన్న మందు నన్ను ఎత్తుకపోయే నేను నడుచుడే కష్టం అని ఇంకా నిన్నేం ఎత్తుకపోతారా రా అయ్యో భూకంపం అవుతుంది ఏం కాదురా ఎత్తుకపోయే నేను పోతాను అత్తనా లేరా కాదు పండు కత్త పోయి పండు మరి నేను మెల్ల పోతానా అక్క అక్క ఉన్నవా ఇంట్లో ఉన్ననే ఏమైంది ఇట్లా వచ్చినావు కూర్చో ఏ ఉట్టిగానే వచ్చిన అక్క మాట్లాడదామని అయితే నేను సట్టొక్క పొద్దులు పట్టిన రానే పట్టినాం అక్క నేనే కాదు నా మొగంతో కూడా పట్టించిన మంచి పని చేసినవే మరి మీరక్క నేను కూడా నీ లెక్కనేనే నేను పట్టినా మా ఆయనతో కూడా పట్టించిన ఏ మాట కామాటేనే అక్క మా ఆయన అయితే నేను గీసిన గీత అయితే అస్సలకే దాటాడే అగో మా ఆయన ఏమన్నా తక్కువనా బాహుబలి సినిమాల కట్టప్ప ఎంత కట్టుబడి ఉంటాడో మా ఆయన నా మాట కూడా అంతే కట్టుబడి ఉంటాడు మా ఆయనతోని ఒక నెల రోజులే బావా చికెన్ తినద్దు మందు తాగద్దని చెప్పినక్క అంతే నా మొగుడు 100 అడుగుల దూరంలో ఉన్నాడు ఎవరికి నీకానే కాదు చికెన్ కు మందుకు మరి మా బావేమన్నా తక్కువ నానే నెల రోజులు చికెన్ మందు బంద్ చేయాలన్న గంతే ఊళ్ళున్న చికెన్ సెంటర్లు మందు షాపులు అన్ని బంద్ పెట్టించిండు వైన్సులు బంద్ చేపించిండో వైన్స్లో దాయిపు అన్నాడు ఏందేమో అంటున్నావు ఏం లేదక్క నిజంగా మా ఆయనకు దేవుడు అంటే మస్తు భక్తి అక్క మా ఊళ్ళో పెద్ద గుడి కట్టిత్తనని చూసిండు కానీ పైసలు లేదా అని ఆగిండు గసంటైటికి ఎందుకుంటాయి తినడానికి తాగడానికి అయితే మా ఉంటాయి ఏందక్క గులుగుతాను ఏం లేదే పూజే వచ్చిండమ్మా మీ పరమ భక్తుడు ఏమైంది సులుగుతున్నావు పానం మంచిగా లేదానే అవునే అప్పటి నుండి అంత పానంలో అంతా మంచిగా లేదు పానం అంతా జొలుగుతాంది అవునా అవక్క అంత కళ్ళు వాసన వస్తుంది నువ్వు ఇట్లా తాగినవా అని ఓ పోరి ఏం మాట్లాడుతానేవే ఇది సట్టి ఎవరన్నా కళ్ళు తాగుతారా ఇప్పుడు సట్లే సట్టి కాకుంటే నువ్వు తాగుతావన్నట్టే నానే నీ కంటికి ఎట్లా కనబడతానే నేను తాగబోతుందని లెక్క కనబడతానా అయినా ఈ స్మెల్ ఏ నుంచి వస్తుంది నీ దగ్గర నుంచి వస్తుంది కదా నువ్వే తాగినావు కదా చెప్పు
పూజి నేను తాగుతానా పూజి గీ సట్టిలా మళ్ళా తాగలే లేదు నాకు నీవేనే డౌట్ కొడుతుంది ఒకసారి ఊరు ఊదన్నా ఊత గొట్టం దేపో గొట్టంలో కాదు ఊదుడు ఊత తెలుసుకుంటే నేను తాగినా లేదా నువ్వు ఊతానా నిన్ను లోపలికి వీడ్చుకోమని బయటకు ఊదమని చెప్పిన బయటగా చీ అంత కంపు వాసన ముఖం కడగలేదు పొద్దుగాల కోల్గేట్ లేదని అందుకే వస్తుంది వాసన ముఖం కడిగిన వాసన మందు వాసన తేడా తెలియదా నాకు అక్క చూసినవానే నీ మొగడు తాగొచ్చిండు నా మొగడు నిప్పు ఏంది మీ నిప్ప ఆ పాస్టైన పప్పుగాడు ఇవ్వదాకా నాతోటే మంద తాగిండు నేను నమ్మా అదే తాగిండు కావునంట మందోట అక్కడ అప్సెట్ కింద చూడిపో బొర్రుతాండు నిజమా నీతో కలిసి థమ్స్అప్ తాగవచ్చు తంషామే తాగిండు కానీ అందులో కోటలు కలుపుకొని తాగిండు మంద తాగిండా సర్ది వారాలు కదా అయ్యో ఏందమ్మా నీ మొగడు చికెన్ కు మందుకు 100 అడుగుల దూరం ఉంటాడా ఇంకా గుడి కూడా కట్టిస్తాడంటే గానే గుడి కట్టించుడు కాదక్క నేను వయసుకి వాడు తాగున్నాడు అనుకో వాడిని చంపి గోరు కట్టిస్తా ఇప్పుడు నా సంగతి ఏందా మరి నిన్ను చంపి బొంద పెడతా అచ్చా అత్తానా అది నీతో కాదు పని ఎందుకు నేను నీకు దొరకగా అరే కొట్టకే ఇంకోసారి తాగానే పూజి అరే అదే అరే అదే ఇంకోసారి తాగానే తాగానే ఇంకోసారి తాగానే పూజి అమ్మా అయ్యా మీ అయ్యా సట్టని చూడకుండా మందు తాగచ్చిండు మందు తాగినావా ఏ మందు తాగినావు డాడీ గడ్డి మందు తాగినావా పురుగుల మందు తాగినావా అరే జున్ను కడుపులో పురుగులు బాగున్నాయని అవి చచ్చిపోవాలని ఎర్రమందు తాగిండ్రా ఎర్రమందు ఇంకా సిగ్గు లేకుండా ఎర్రమంది ఇప్పుడు మంచిగా అయిందా డాడీ ఒక నెల రోజులు తాగకపోతే ఏమైతుంది ఏమైతుంది బాటిల్ల మందు అట్లనే ఉంటది ఇగో జున్ను ఇంకోసారి సట్టిపోయేదాకా మీ అయ్య మందే తాగిండు అనుకో ఏం చేస్తావే మంచి ఇంకో 2 దెబ్బలు ఎక్కువ కొడతా అంతేగా సంపే పారెత్తా అయ్యో ఏడవన్నాడో ఏమో ఈ తాగుపోతాడు వీని సంగతి అగో ఇక్కడ వన్నాడు కదా వీని సంగతి చెప్తావు అవురా బాడుకా తాగిడవన్నావా తాగుబోతు ముఖం లే అవురా నల్లమొక పోరా ఇవి సట్టి వారాలని చెప్పినా కదరా ఎందుకు తాగినవరా కట్టలు పడుతున్నా నేను కావాలని తాగలేదే అద్దనంగా జిత్తన తాగిపించింది జిత్తాన నల్లమొక పోరా ఇంటికి పోతాలే ఆ చెప్పులు వేసుకున్నాడు తాగుతాడా యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ తాగుతానికి ఇంకా రెస్పెక్ట్ ఉందా నడు నువ్వు ఇంటికి నడు ఇంటికి పోయినాక నీ ఆట చెప్తాడు అయ్యో ఎవరికి కావాలని తాగలేదే నువ్వా